ఒక దినమున స్నానం చేసేటివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది. కానీ నీ భర్త అనేకులుగా హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకను తీసుకొని పోచున్నామని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించాను. నేను ఒకే ఒక దినమున స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నా భర్త కూడా నాతో పాటు నీటిలో మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగాను అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడును వారిద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలం రాసి ఉంది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి